పిరమిడ్ మాస్టర్లందరికీ ప్రణామాలు. భగవద్గీత అన్నది ఒక గొప్ప మహాగ్రంథం. ఎంతైనా తెలుసుకోవచ్చు భగవద్గీత నుంచి. ఈరోజు ఒక ముఖ్యమైన శ్లోకం గురించి తెలుసుకుందాం. భగవద్గీతలో నాకు ఎంతో ఇష్టమైన శ్లోకం ఇది. కర్మణ్యకర్మయః పశ్యేద్ అకర్మణిచ కర్మయః సహ బుద్ధిమాన్ మనుష్యేషు స యుక్తః కృష్ణకర్మకృత్. ఇది ఆ శ్లోకం. ఇంకోసారి చెప్పుకుందాం. కర్మణి అకర్మయః పశ్యేద్ అకర్మయః కర్మః సహ బుద్ధిమాన్ మనుష్యేషు స యుక్తః కృష్ణకర్మకృత్. సహ బుద్ధిమాన్ మనుష్యేషు, వాడు మనుషులలో బుద్ధిమంతుడు. బుద్ధిమాన్. స యుక్తః, అలాంటి వాడు చాలా సరియైన పురుషోత్తముడు, యుక్త పురుషుడు. కృష్ణకర్మకృత్, అన్ని పనులు చేసినవాడు, చేయవలసినవన్నీ చేసినవాడు. కర్మణ్యకర్మయః పశ్యేద్ అకర్మణిచ కర్మయః సహ బుద్ధిమాన్ మనుష్యేషు స యుక్తః కృష్ణకర్మకృత్. కృష్ణ అంటే రెండు ధాతువుల నుంచి వచ్చింది. కృ అశ్నన్. కృ అంటే చేయడం, అశ్నన్ అంటే భుజించినవాడు. చేయవలసినవన్నీ చేసేసాడు, ఏది కూడా మిగిల్చలేదు. అలాంటి వాడిని కృష్ణుడు అంటారు. ఆ కర్మలను కృష్ణ కర్మ అంటారు. చేయవలసినవన్నీ చేయాలి, పూర్తిగా చేయాలి. అందరూ కృష్ణుడిలా తయారు కావాలి. ఏమిటా రెండు కర్మలు అంటే చేయవలసిన కర్మలు? కర్మను అకర్మగాను, అకర్మను కర్మగాను చూడాలి. ఇది గొప్ప సందేశం. కర్మ అంటే చేయడం. మనం ఎన్నో పనులు చేస్తూనే ఉంటాం. మనసా వాచా కర్మణ. మనసుతో ఆలోచన చేస్తూనే ఉంటాము, మానసిక కర్మ అది. నోటితో ఎన్నో మాట్లాడుతూనే ఉంటాము, వాచిక కర్మ. ఈ శరీరంతో ఎన్నో చేష్టలు చేస్తూ ఉంటాము, కాయకర్మ. కర్మలు మూడు రకాలు: మానసిక కర్మ, వాచిక కర్మ, కాయిక కర్మ. అన్ని కర్మలే. ఈ మనసుతో చేసే కర్మలను మన వాక్కు ద్వారా చేసే కర్మలను, మన కాయం ద్వారా చేసే కర్మలన్నింటినీ అకర్మలుగా భావించాలి అని ఉద్దేశం ఇక్కడ. అంటే ఏంటి? అవి ఏమైనా నిజమైన కర్మలు కానే కావు. మరి నిజమైన కర్మ ఏమిటయ్యా అంటే అకర్మ. ఏమీ చేయకుండా ఉండడమే నిజమైన కర్మ. ఏమీ ఆలోచించకుండా ఉండడం, ఏమీ మాట్లాడకుండా ఉండడం, కాయంతో ఏమీ చేయకుండా ఉండడం, అదే నిజమైన కర్మ. ఈ శ్లోకం ఎంత గొప్ప శ్లోకమో. కర్మలన్నింటినీ అకర్మలుగాను, అకర్మను కర్మగాను చేసుకోవాలి. ఏమీ ఆలోచించకుండా, ఏమీ మాట్లాడకుండా, శరీరాన్ని కదల్చకుండా ఆ సంపూర్ణ అకర్మలో ఉండడమే ధ్యానం కదా. ధ్యానంలో ఆలోచనలు లేవు కదా, ఏమీ మాటలు మంత్రాలు లేవు కదా, శరీరాన్ని కదల్చడాలు డ్యాన్సులు చేయడాలు లేవు కదా. ధ్యానమే నిజమైన అకర్మ, ఆ అకర్మే నిజమైన కర్మ. తద్విధంగా మనం ఆలోచనతో, మనసుతో చేసే ఆలోచనలు, వాకుతో చేసే వార్తాలాపాలు, శరీరంతో చేసే కర్మలు, ఇవన్నీ కూడా అకర్మలుగా పరిగణించబడతాయి. ప్రపంచంలో అందరూ మానవులు ఏవేవి కర్మలు అని అనుకుంటారో వాటన్నిటిని అకర్మలుగా చేస్తూ, ఏదైతే అకర్మగా ఉందో దాన్ని కర్మలుగా చేస్తూ, దైనందిక కార్యక్రమాల్లో చేసే ఆలోచనలను, వాక్కులను, చేష్టలను అకర్మలుగా భావిస్తాడు. అంటే ఏమీ చేయలేని లెక్క. ధ్యానం నిజంగా చేస్తున్నట్టు లెక్క. అది నిజమైన కర్మ. అక్కడ మానసిక ఆలోచనలు లేవు,
వాక్కులు లేవు, శరీరంతో చేష్టలు లేవు. అలా స్థాణువులో కూర్చున్నాం, కళ్ళు రెండూ మూసుకున్నాం, శ్వాస మీద ధ్యాస పెట్టాం, ఏ ఆలోచనలు లేవు, అలా కూర్చున్నాం అంతే. గంటో 2 గంటలో 3 గంటలో 5 గంటలో. ఆ కర్మ, ఆ ధ్యాన కర్మ నిజమైన కర్మ అని చెప్పబడింది. అది అకర్మ యాక్చువల్లీ. ఏమీ చేయటం లేదు మనం. అది ఏమీ చేయటం లేదు అనేది నిజమైన కర్మ. ఇతోధికంగా నిజమైన కర్మలో ఉండేవాడు మిగతా కర్మలను పక్క తోసిపెట్టి ఆ కర్మలన్నింటినీ అకర్మలుగా భావిస్తూ అకర్మను కర్మగా చేయడం కోసం ఉద్యుక్తుడై ధ్యానంలో నిమగ్నుడైన వాడే అసలైన బుద్ధిమంతుడు.